నమస్తే. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనము ఎన్సీఆర్టీ క్లాస్ 8 జియోగ్రఫీలోని చాప్టర్ 3 మినరల్ అండ్ పవర్ రిసోర్సెస్లోని పార్ట్ 2 పవర్ రిసోర్సెస్ విద్యుత్ వనరుల గురించి తెలుసుకుందాము. పార్ట్ 1లో ఏం నేర్చుకున్నాము? మినరల్ రిసోర్సెస్ ఖనిజ వనరుల గురించి తెలుసుకున్నాము. పార్ట్ 2లో పవర్ రిసోర్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాము. అయితే పవర్ రిసోర్సెస్ విద్యుత్ వనరులు. పవర్ అనగానే మనకేం గుర్తొస్తుంది? శక్తి. పవర్ అంటే శక్తి కదా, అంటే ఎనర్జీ గుర్తొస్తుంది. అవునా? ఎనర్జీ అంటే ఏంటి? ఏదో ఒక రిసోర్సెస్ నుంచి మనము శక్తిని ఉత్పత్తి చేసి ఎనర్జీని క్రియేట్ చేసి వాడుకుంటున్నాం. అయితే అవి ఏ వనరుల నుంచి మనం శక్తిని ఉత్పత్తి చేసి వాడుకుంటున్నాము అనేది చూద్దాము. పవర్ ఆర్ ఎనర్జీ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో చాలా ముఖ్యమైన రోల్ని ఈ పవర్ ఆర్ ఎనర్జీ, శక్తి అనేది ప్లే చేస్తుంది. మనకి ఇండస్ట్రీస్ నడవాలంటే పవర్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. ఎలక్ట్రిసిటీని మనం ఎక్కడి నుండి జనరేట్ చేస్తున్నాము? వాటర్ నుంచి జనరేట్ చేస్తున్నాము. నెక్స్ట్ కోల్ నుంచి, బొగ్గు నుంచి ఉత్పత్తి చేస్తున్నాము. సో కోల్ అనేది ఒక పవర్ రిసోర్స్. అగ్రికల్చర్లో మనకి కావాలి, ట్రాన్స్పోర్ట్లో కావాలి, అంటే మనకి ఈ ఇంధనం కావాలి, పెట్రోల్, డీజిల్, ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్పోర్ట్లో అవసరము, కమ్యూనికేషన్లో అవసరము, డిఫెన్స్, రక్షణ వ్యవస్థలో ఈ పవర్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. పవర్ రిసోర్సెస్ మే బి బ్రాడ్లీ కేటగరైజ్డ్ యాజ్ కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్. అంటే ఈ పవర్ రిసోర్సెస్ని 2 రకాలుగా విస్తృతంగా వర్గీకరించారు. కన్వెన్షనల్ అంటే ఏంటి అంటే సాంప్రదాయంగా, ఎప్పటి నుండో వస్తుంది, ఎప్పటి నుండో యూస్ చేస్తున్నారు అంటే దాన్ని కన్వెన్షనల్, సాంప్రదాయపరమైన అని అంటారు. సో కన్వెన్షనల్ అంటే సాంప్రదాయ విద్యుత్ వనరులు మరియు సాంప్రదాయేతర విద్యుత్ వనరులు, నాన్ కన్వెన్షనల్ రిసోర్సెస్గా విస్తృతంగా 2 రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ కన్వెన్షనల్ సోర్సెస్ ఏంటో చూద్దాం. ద ఎనర్జీ విచ్ హ్యాస్ బిన్ ఇన్ కామన్ యూస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అంటే ఎప్పటి నుండో యూస్ చేస్తున్నారు ఆ శక్తిని అని అంటే వాటిని కన్వెన్షనల్ అని అంటారు. కన్వెన్షనల్ ఎనర్జీ అని అంటారు, కన్వెన్షనల్ సోర్సెస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ వుడ్, అంటే కట్టెలని కాల్చి, అంటే వుడ్ నుంచి మనం ఫైర్ని చేసుకొని ఎప్పటి నుండో యూస్ చేసుకుంటున్నాము. అవునా? ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి అంటే లోపల ఎప్పుడో చెట్లు, యానిమల్స్, డెడ్ యానిమల్స్ ఇవన్నీ కూడా భూమి లోపల బరీడ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి అవి మనకి కోల్ లాగా లేదంటే ఈ ఫ్యూయల్స్ లాగా మారితే వాటిని ఫాసిల్ ఫ్యూయల్స్ అని అంటారు. శిలాజ ఇంధనాలు అని అంటారు. సో అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏమో ఫైర్ వుడ్. ఇది కుకింగ్లో మనం యూస్ చేస్తాము, హీట్ చేస్తాం. అయితే విలేజర్స్ అందరూ కూడా, గ్రామస్తులు అందరూ కూడా 50% మంది ఈ ఎనర్జీనే యూస్ చేస్తారు. రిమైన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ విచ్ వర్ బరీడ్ అండర్ ద ఎర్త్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ గాట్ కన్వర్టెడ్ బై ద హీట్ ప్రెషర్ ఇంటూ ఫాసిల్ ఫ్యూయల్స్. అంటే ఎప్పుడో కొన్ని మిలియన్స్ ఇయర్స్ బ్యాక్, కొన్ని లక్షల సంవత్సరాల క్రితము భూమి లోపల ప్లాంట్స్, చెట్లు, యానిమల్స్, ఈ జంతువులన్నీ కూడా బరీడ్ అయ్యి, అంటే లోపల సమాధి అయినట్టు అయిన తర్వాత లాట్స్ ఆఫ్ హీట్, లోపల హీట్ ఉంటుంది కదా, ఆ హీట్కి, ప్రెషర్కి అవి ఫాసిల్ ఫ్యూయల్స్ లాగా మారుతాయి. సో ఫాసిల్ ఫ్యూయల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే బొగ్గు, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అని అంటారు. ఈ కన్వెన్షనల్ ఎనర్జీకి ఇవి మేజర్ సోర్స్, కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్. ద రేట్ ఎట్ విచ్ ద గ్రోయింగ్ వరల్డ్ పాపులేషన్ ఈస్ కన్స్యూమింగ్ దెమ్ ఈస్ ఫార్ గ్రేటర్ దాన్ ద రేట్ ఆఫ్ దర్ ఫార్మేషన్. అంటే ఒక్క బొగ్గు ఉత్పత్తి కావాలంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, లక్షల సంవత్సరాలు పడుతుంది. కానీ మనం దాన్ని యూస్ చేసుకుంటుంది ఎంత? వరల్డ్ పాపులేషన్ ఎంత ఉంది? సో ఎక్కువగా యూస్ చేసుకుంటున్నాం కాబట్టి అవి త్వరగా ఎగ్జాస్ట్ అయ్యేవి, మొత్తం అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ కోల్, అబాండెంట్లీ ఫౌండ్ ఫాసిల్ ఫ్యూయల్, అంటే ఎక్కువగానే ఉంటుంది. ఇది డొమెస్టిక్ ఫ్యూయల్లో యూస్ చేస్తారు. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్లో యూస్ చేస్తారు. స్టీమ్ ఇంజిన్స్, మనకి బొగ్గుతో నడిచే రైళ్ళు ఉండేవి, అవునా? అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి యూస్ చేస్తారు. ఈ కోల్ నుంచి జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని థర్మల్ పవర్ అని అంటారు. ఈ కోల్ అనేది కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఫామ్ అయ్యింది. when a giant firms and swamps got buried under the layers of the earth, అంటే ఎర్త్ పొరల కింద ఈ యానిమల్స్, ప్లాంట్స్ అన్నీ బరీడ్ అయిన తర్వాత కొన్ని ప్రెషర్కి, హీట్కి ఇలా ఫామ్ అవుతాయి.
కోల్ని ఏమంటారంటే బరీడ్ సన్షైన్ అని అంటారు. నెక్స్ట్ ఈ కోల్ ప్రొడ్యూస్ చేసే దాంట్లో ఉండే దేశాలు వరల్డ్గా మేజర్ ప్రొడ్యూసర్స్ ఏవి అని అంటే చైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జర్మనీ, రష్యా, సౌత్ ఆఫ్రికా అండ్ ఫ్రాన్స్. ద కోల్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఆఫ్ ఇండియాలో ఎక్కడ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే రాణిగంజ్, జరియా, ధనాబాద్, బొకారో ఇన్ జార్ఖండ్. ఓకేనా. నెక్స్ట్ కన్వెన్షనల్ సోర్స్ ఏంటి అంటే పెట్రోలియం. మన బండి, మన కారు నడుస్తుంది అంటే మనకు పెట్రోల్ కావాలి. మన సైకిల్కి గ్రీస్ లాంటిది పెట్టాలంటే కూడా మనకి పెట్రోలియం లాంటిది కావాలి, ఒక థిక్ బ్లాక్ లిక్విడ్ కావాలి. సో దాన్ని పెట్రోలియం అని అంటారు. ఈ పెట్రోలియము రాళ్ళ పొరల మధ్య దొరుకుతుంది. దాన్ని డ్రిల్ చేసి ఆయిల్స్ని బయటికి తీస్తారనమాట. మళ్ళీ ఆ క్రూడ్ ఆయిల్ని బయటికి తీసి రిఫైనర్స్కి పంపించి దాన్ని ప్రాసెస్ చేస్తారు. అందులో నుంచి క్రూడ్ ఆయిల్ నుంచి వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ని బయటికి తీస్తారు, లైక్ డీజిల్, పెట్రోల్, కెరోసిన్, వ్యాక్స్, ప్లాస్టిక్స్ అండ్ లూబ్రికెంట్స్. పెట్రోలియం అండ్ ఇట్స్ డిరైవేటివ్స్ ఆర్ కాల్డ్ బ్లాక్ గోల్డ్. ఈ పెట్రోలియం నుంచి వచ్చేవి డీజిల్, కిరోసిన్ వీటన్నిటిని కూడా బ్లాక్ గోల్డ్ అని అంటారు. ఇవి చాలా విలువైనవి. నెక్స్ట్ ఈ పెట్రోలియం ప్రొడ్యూస్ కంట్రీస్ ఏంటి, మేజర్ చీఫ్ పెట్రోలియం ప్రొడ్యూస్ కంట్రీస్ ఏంటి అంటే ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా అండ్ ఖాతర్. అదర్ మేజర్ ప్రొడ్యూసర్స్ ఆర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రష్యా, వెనిజులా అండ్ అల్జీరియా. మన ఇండియాలో లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఏంటి పెట్రోలియంలో అంటే డిగ్బాయ్ ఇన్ అస్సాం, బాంబే హై ఇన్ ముంబై అండ్ డెల్టాస్ ఆఫ్ కృష్ణా అండ్ గోదావరి రివర్స్. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్, సహజవాయువు ఏంటి అంటే చూద్దాము. ఫౌండ్ విత్ పెట్రోలియం డిపాజిట్. పెట్రోలియంకి సంబంధించిన క్రూడ్ ఆయిల్ నుంచే ఇది వస్తుంది. వెన్ క్రూడ్ ఆయిల్ ఈజ్ బ్రాట్ టు ద సర్ఫేస్ యూజ్డ్ యాజ్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ ఫ్యూయల్. ఇది మనకి డొమెస్టిక్ ఇంకా ఇండస్ట్రియల్ ఫ్యూయల్గా మన కుకింగ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా న్యాచురల్ గ్యాస్. ఈ మేజర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ ఏంటి అంటే రష్యా, నార్వే, యునైటెడ్ కింగ్డమ్ అండ్ ద నెదర్లాండ్స్. ఇన్ ఇండియా ఏవి ఎక్కువగా న్యాచురల్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, చీఫ్ ప్రొడ్యూసర్స్ ఏంటి అంటే జైసల్మర్, కృష్ణా గోదావరి డెల్టా, త్రిపుర అండ్ సమ్ ఏరియాస్ ఆఫ్ షోర్ ఇన్ ముంబై హ్యావ్ న్యాచురల్ గ్యాస్ రిసోర్సెస్. అండ్ cause for concern and sharp increase in our consumption of fossil fuels has led to the depletion at an alarming rate. ఏమైందంటే మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాం కానీ అది ఫామ్ అవ్వడానికి ఎక్కువ సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాలు పడుతున్నది కాబట్టి అవి ఎగ్జాస్ట్ అవ్వటానికి వస్తున్నాయి. తర్వాత వీటిని బర్న్ చేయటం వల్ల టాక్సిక్ పొల్యూటెంట్స్ వస్తున్నాయి. అన్చెక్డ్ బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూల్స్ ఇస్ లైక్ అన్ అన్చెక్డ్ డ్రిప్పింగ్ ట్యాప్ విచ్ విల్ ఈవెన్చువల్లీ రన్ డ్రై. This has led to the tapping of various non-conventional sources of energy that are cleaner alternative to fossil fuels. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నాము కానీ ఫామ్ అవ్వటానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతున్నాయి. సో ఎగ్జాస్ట్ అవ్వటానికి రెడీగా ఉన్నాయి, త్వరగా అయిపోతాయి. మరి ఏంటి ఆల్టర్నేట్, మనం నెక్స్ట్ ఏం చూసుకోవాలి అని అంటే నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అనేవి క్లీనర్ ఆల్టర్నేటివ్స్ టు ఫాసిల్ ఫ్యూయల్స్. మళ్ళీ మనకి ఎనర్జీ కావాలి కదా, మరి ఎనర్జీని మనం ఎక్కడి నుండి ఇవి అయిపోతున్నాయి, మరి ఎక్కడి నుండి మనం జనరేట్ చేసుకోవాలి అంటే అవి నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అని అంటున్నారు. నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఏంటి అనేది చూద్దాం. హైడల్ పవర్ గురించి తెలుసుకుందాం ఫస్ట్. రెయిన్ వాటర్, రివర్ వాటర్ స్టోర్డ్ ఇన్ డ్యామ్స్. ఇది కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీయే. హైడల్ పవర్ అంటే వాటర్ నుంచి మనము విద్యుత్ని ఉత్పత్తి చేస్తున్నాం కదా, వర్షపు నీరు ఇంకా ఈ నదిలో వాటర్ అన్నీ కూడా డ్యామ్స్లో స్టోర్ చేస్తారు. ద ఫాలింగ్ వాటర్ ఫ్లోస్ త్రూ పైప్స్ ఇన్సైడ్ ద డ్యామ్ ఓవర్ టర్బైన్ బ్లేడ్స్ ప్లేస్డ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద డ్యామ్. బాటమ్ ఆఫ్ ది డ్యామ్లో ఒక టర్బైన్ బ్లేడ్స్ లాగా ఉంటాయి. వాటర్ పైప్లో నుంచే వచ్చి ఆ డ్యామ్ లోపలికి వస్తాయి. సో ఈ వాటర్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట, ఈ బ్లేడ్స్ తిరుగుతూ ఉంటాయి. జనరేటర్ ఆన్ చేసిన తర్వాత బ్లేడ్స్ తిరుగుతాయి, బ్లేడ్స్లో పడి వాటర్ తిరుగుతూ ఉంటాయి. సో అలా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని హైడ్రో ఎలక్ట్రిసిటీ అని అంటారు. వాటర్ డిశ్చార్జ్డ్ ఆఫ్టర్ ద జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ యూజ్డ్ ఆఫ్ ఇరిగేషన్. మళ్ళీ వాటర్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు, మళ్ళీ రిలీజ్ చేస్తారు కదా వాటర్ని, వాటిని మళ్ళీ మనము వ్యవసాయానికి, ఇరిగేషన్కి యూజ్ చేయొచ్చు. 1/4 ఆఫ్ ద వరల్డ్స్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై హైడల్ పవర్ అనమాట. ఎక్కువ శాతం హైడల్ పవర్ నుంచే వస్తుంది. లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ హైడల్ పవర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ పరాగ్వే, నార్వే, బ్రెజిల్ అండ్ చైనా.
ఇంపార్టెంట్ హైడల్ పవర్ స్టేషన్స్ ఇన్ ఇండియాలో ఎక్కువ ఇంపార్టెంట్ ఏమున్నాయి అంటే బాక్రానంగల్, గాంధీ సాగర్, నాగార్జున సాగర్ అండ్ దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్స్. ఓకేనా, ఇది హైడ్రో ఎలక్ట్రిసిటీ. మరి మనం క్లీనర్ ఆల్టర్నేటివ్స్ అంటే నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ ఏంటి అనేది చూద్దాం. ఇంక్రీజింగ్ యూజ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూల్స్ లీడ్ టు షార్టేజ్. సో వాటికి షార్టేజ్ వచ్చింది. ఇఫ్ ద ప్రజెంట్ రేట్ ఆఫ్ కన్జంప్షన్ కంటిన్యూస్, మనం ఇండస్ట్రీస్కి, ట్రాన్స్పోర్ట్కి, కమ్యూనికేషన్స్కి చాలా బాగా యూజ్ చేస్తున్నాం, కన్జ్యూమ్ చేసుకుంటున్నాము, కాబట్టి ఇలాగే కంటిన్యూ చేస్తున్నాము అని అంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి అయిపోతాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల బొగ్గు ఉత్పత్తి ఆపేస్తారు, ఎందుకంటే ఇంక అక్కడ ఉండదు, బొగ్గు మొత్తం అయిపోయింది, ఇంకా అవి క్లోజ్ చేస్తారు, బొగ్గు బావులు అని అంటారు కదా. సో అక్కడ అయిపోతుంది అనమాట. సో అలాంటప్పుడు మనకి ఏంటి ఆల్టర్నేటివ్ అంటే అవి నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ సచ్ యాజ్ సోలార్ ఎనర్జీ. అండ్ ఇట్ ఈజ్ సోలార్ ఎనర్జీ అనేది అన్లిమిటెడ్, ఎంతైనా కానీ మనం చూసుకోవచ్చు. విండ్ ఎనర్జీ అన్లిమిటెడ్గా ఉంటుంది. టైడల్ ఎనర్జీ ఆటుపోట్ల నుంచి విద్యుత్ని, శక్తిని ఉత్పత్తి చేస్తారు. ఇవి రెన్యూవబుల్ అంటే అన్లిమిటెడ్గా ఉంటాయి. ఆటుపోట్లు ఎప్పటికీ ఉంటాయి, సూర్యుడు ఎప్పటికీ వస్తాడు, గాలి ఎప్పటికీ వీస్తుంది, కాబట్టి ఇవి అన్లిమిటెడ్, ఎగ్జాస్ట్ అదే ఛాన్సే లేదు అది. అవునా. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ గురించి ఫస్ట్ చూద్దాము. ఈ మనం సోలార్ సెల్స్ని యూజ్ చేస్తాము ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి. అయితే ఈ సోలార్ ప్యానెల్స్ ఉంటాయి, మనకి తెలుసు కదా. సో ఇవి హీట్ అయ్యి లైటింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు. సోలార్ హీటర్స్ని మనం వాడుతున్నాము, సోలార్ కుక్కర్స్, సోలార్ డ్రయర్స్. సో మనం ఇవి యూజ్ చేస్తున్నాం. ట్రాఫిక్ సిగ్నల్స్లో కూడా యూజ్ చేస్తున్నారు ఇవి సోలార్ ప్యానెల్స్. నెక్స్ట్ విండ్ ఎనర్జీ. విండ్ ఎనర్జీ అనేది కూడా ఎగ్జాస్టబుల్. అసలు అది ఎగ్జాస్ట్ అవుతుందా? గాలి ఎప్పుడు వీస్తూనే ఉంటుంది. విండ్ మిల్స్ని మనకి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఈ హై స్పీడ్ విండ్స్ నుంచి జనరేట్ చేస్తారు ఎలక్ట్రిసిటీని. విండ్ ఫార్మ్స్ ఆర్ ఫౌండ్ ఇన్ నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్, యూకే, యుఎస్ఏ అండ్ స్పెయిన్. న్యూక్లియర్ పవర్, అణు విద్యుత్. ఎలా అంటే ఇది ఈ ఆటమ్స్, అణువుల నుంచి ఉన్న న్యూక్లియస్ నుంచి ఎనర్జీని తీసుకొని వచ్చి ఆ రేడియో లైక్ యురేనియం, థోరియం నుంచి ఈ న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచి తీసుకొని వచ్చి పవర్ని జనరేట్ చేస్తారు. ఈ న్యూక్లియర్ పవర్ని ప్రొడ్యూస్ చేయడంలో ఫస్ట్ ఉన్నవి ఏంటి అంటే యుఎస్ఏ అండ్ యూరప్. మన ఇండియాలో యురానియం డిపాజిట్స్ ఎక్కువగా రాజస్థాన్ అండ్ జార్ఖండ్లో ఉన్నాయి. థోరియం ఏమో ఎక్కువగా మొన్జైట్ శాండ్స్ ఆఫ్ కేరళలో ఉంది. మరి న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఇండియాలో ఉన్నాయా అంటే ఉన్నాయి. తమిళనాడులోని కల్పక్కం, నెక్స్ట్ మహారాష్ట్రలోని తారాపూర్, రాజస్థాన్లోని రాణా ప్రతాప్ సాగర్ నియర్ కోట, ఉత్తరప్రదేశ్లోని నరోరా, కర్ణాటకలోని కైగాలో ఉన్నాయి. నెక్స్ట్ జియోథర్మల్ ఎనర్జీ. జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే భూమి నుంచి వచ్చే హీట్, ఉష్ణం నుంచి శక్తిని ఉత్పత్తి చేస్తారు. టెంపరేచర్ నుంచి, ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్లో నుంచి మనకి వస్తుంది కదా, దాని నుంచి ఈ జియోథర్మల్ ఎనర్జీని జనరేట్ చేస్తారు. హీట్ ఎనర్జీ obtained from the earth. Temperature in the interior of the earth rises steadily with depth. Heat energy may surface itself in the form of hot springs. This energy is used to generate power and in the form of hot springs. It has been used for cooking, heating and bathing. ఈ జియోథర్మల్ ఎనర్జీ అంటే ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్ నుంచి వేడి ఉంటుంది కదా, ఆ వేడి నుంచి శక్తిని ఉత్పత్తి చేస్తారు. జియోథర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్న లార్జెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే యుఎస్లో ఉన్నాయి, న్యూజిలాండ్, ఐస్లాండ్స్, ఫిలిప్పైన్స్ అండ్ సెంట్రల్ అమెరికా. మన ఇండియాలో హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్ అండ్ లడాఖ్లోని పుగా వ్యాలీలో ఇవి ఉన్నాయి. నెక్స్ట్ టైడల్ ఎనర్జీ. ఆటుపోట్ల నుంచి వచ్చే శక్తి, ఆటుపోట్ల నుంచి ఎనర్జీని ఉత్పత్తి చేస్తారు. తర్వాత ఈ సముద్రాల దగ్గర డ్యామ్స్ని బిల్ట్ చేస్తారు. హై టైడ్ అంటే ఎత్తుగా ఆటుపోటు వచ్చినప్పుడు దాన్ని టర్బైన్లోకి తీసుకొని వచ్చి ఈ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. హ్యూజ్ టైడల్ మిల్ ఫార్మ్స్ ఎక్కడ ఉన్నాయి అంటే రష్యా, ఫ్రాన్స్, ద గల్ఫ్ ఆఫ్ కచ్ ఇన్ ఇండియా. ఓకే. నెక్స్ట్ బయోగ్యాస్. ఇది ఆర్గానిక్ వేస్ట్, చెత్త చెదారం, చనిపోయిన ప్లాంట్స్, యానిమల్ మెటీరియల్స్ నుంచి, పెండ, ఆవు పేడ నుంచి, కిచెన్ వేస్ట్ నుంచి దీన్ని బయోగ్యాస్ని ప్రిపేర్ చేస్తారు. ఇది బ్యాక్టీరియా అండ్ బయోగ్యాస్ డైజెస్టర్స్ ద్వారా కుళ్ళిపోయిన కూరగాయల చెత్త, ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నిటితో బయోగ్యాస్ని
ఎమిట్ చేస్తారు. బయోగ్యాస్ అంటే మీథేన్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఇది కుకింగ్కి ఎక్సలెంట్ ఫ్యూయల్ అండ్ లైటింగ్కి కూడా, అండ్ ప్రొడ్యూసెస్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మాన్యూర్ ఈచ్ ఇయర్. హార్నెసింగ్ ద ఎనర్జీ ఈజ్ బోత్ డిఫికల్ట్ యాజ్ వెల్ యాజ్ కాస్ట్లీ. సో ఇవి కన్వెన్షనల్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్. దీనితో పవర్ రిసోర్సెస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ చాప్టర్ 4లో అగ్రికల్చర్ గురించి తెలుసుకుందాము. ఓకేనా, అది కూడా 2 పార్ట్స్లో ఉంటుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నిజంగా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.